ప్రకాశం జిల్లా కనిగిరి గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్. గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కనిగిరి డీఎస్పీ గారి పర్యవేక్షణలో కనిగిరి పట్టణంలో జరుగుతున్న సాంఘిక కార్యకలాపాలపై చర్యలో భాగంగా కనిగిరి సీఏ కాజావలి గారికి రాబడిన సమాచారం మేరకు పీసీపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బందితో కనిగిరి టౌన్లోని మంచినీటి దొరువు దగ్గరలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో ఇద్దరు అదుపులోకి తీసుకుని వారి దగ్గర సుమారు 340 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కనిగిరి సబ్ డివిజన్ లో ఎవరైనా గంజాయి అమ్మేవారు మరియు వినియోగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం అయింది. ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన కనిగిరి సీఏ కాజావలి గారిని, పీసీపల్లి ఎస్ఐ గారిని మరియు సిబ్బందిని కనిగిరి సబ్ డివిజన్ డీఎస్పీ పి సాయి ఈశ్వర్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వీళ్ళిద్దరూ మన కనిగిరి టౌన్లో గంజాయిని వాళ్ళు వేరే పొదిలి దగ్గర నుంచి కొనుక్కొని ఇద్దరి దగ్గర నుంచి కొనుక్కొని వీళ్ళు దాన్ని మళ్ళీ సబ్ ప్యాకెట్స్గా డివైడ్ చేసి లోకల్గా అమ్ముతున్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఐ గారు ఎస్ఐ నుంచి సుమారు 340 గ్రాముల గంజాయిని మేము ఈరోజు సీజ్ చేశాము. అదేవిధంగా ఈ పొదిలిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దగ్గర నుంచి వీళ్ళు కొనడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ ప్రజెంట్ పరారీలో ఉన్నారు. సో మనం ఈ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేసాము. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి కవర్లో పెట్టుకొని అమ్ముతున్నారు, దాన్ని సీజ్ చేసి వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మనం బేసిక్గా ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఎవరు కూడా ప్రజలు గంజాయి కానీ ఇటువంటి మాదక ద్రవ్యాల జోలికి పోకూడదు అని చెప్పేసి ఎవరైనా మాదక ద్రవ్యాలని కొనడం కానీ అమ్మడం కానీ లేదా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చేస్తే కఠినమైనటువంటి చర్యలు మనం పోలీస్ తరఫు నుంచి తీసుకుంటామని చాలా గట్టిగా చెప్తున్నాము. అలాగే ఓన్లీ డ్రగ్సే కాకుండా మిగిలిన వ్యసనాలు లైక్ సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకుంటే విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కానీ ఇటువంటివి ఏ దానికి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా సేఫ్గా ఉండాలి. ఈ సేఫ్గా ఉండడానికి మనం పోలీస్ తరపు నుంచి చాలా కృషి చేస్తున్నాము. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. అలాగే ప్రజలు ఎవరైనా ఇబ్బందికి గురవుతూ ఉంటే ఇమ్మీడియట్గా కన్సర్న్ ఎస్ఐ కానీ సిఐ కానీ లేదా డిఎస్పీ గారికి కానీ చెప్పాలని మేము కోరుతున్నాము. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.